రోడ్డు డివైండర్లుగా పెడతారా? పార్కులలో రోడ్డు డివైండర్లకి ఎకాలికా మొక్కలు ఇవి. యాక్సిజన్ లుకింగ్ పచ్చదనానికి కనిపిస్తూ ఉంటాయి. ఏ కాలంలోనే నాటుకుంటే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మళ్ళీ యజ్ఞం ఒకటి చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మళ్ళీ పాతదారనలేము, నేను వ్యవసాయ రంగం తెలిసినవాడిని కాబట్టి నాటుతారు. సో ఇవన్నీ మళ్ళీ ఖమ్మం నగరాన్ని పచ్చదనాల్లో నింపబోతూ ఉన్నాయి. ఇట్లా ప్లాంటేషన్ చేసి ఆకులు తీసేసి ఇట్లా కట్ చేసి ఇట్లా తయారు చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్. సో ఖమ్మం పచ్చదనం నింపబోతున్నాయి. ఇటువంటి కర్తవ్యాలు నిర్వర్తించబోతున్నాయి. మనం ఆ విజువల్ చూస్తూ ఉన్నాం. ఏ కాలంలోనైనా ఎకాలికా మొక్కలు ఇవి. సో వీటిని ఆకులు క్లీన్ చేసి అట్లా ఉన్నటువంటి కొమ్మల్ని కట్ చేసిన తర్వాత ఈ ఆకుల్ని కట్ చేసి ఇట్లా వేపల్లాగానే చేశారు. కానీ ఇవి నాటితే మళ్ళీ వృక్షాలు అయిపోతాయి. పెద్ద అయితే మళ్ళీ వీటిని కట్ చేసుకోవాల్సి వస్తుంది. కట్ చేయకపోతే మళ్ళీ రోడ్లంతా మునిగిపోయేంత ఈ పెద్ద ఎత్తున కొమ్మలు బారుగా ఎత్తుగా వంగిపోతూ ఉంటుంటాయి. సపోజ్ దీనిలాగా ఏమంటారు, ఏ మొక్కలు వేప కాదు గానుగ మొక్కల్లాగా ఇట్లా వంగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం వీటిని ఇట్లా చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. కందిసేలు కూడా అట్లనే వంగిపోతాయి. కందిసేలలో కూడా కంది బాగా కాసినప్పుడు వంగిపోతాయి. ఇవి కూడా కొమ్మలు బరువైనప్పుడు బాగా వంగిపోతాయి. ఎకాలికా మొక్కలు మీరు పచ్చదనం కోసం కానీ, ఆక్సిజన్ కోసం కానీ, చల్లదనానికి కోసం కానీ, ఏసీలు లేకుండా కానీ ఇట్లా ఎటు చూసుకున్న ఎకాలికా మొక్కలు మీరు దారిలో చేసినా మా ఆ కొమ్మలు కట్ చేసి ఇక్కడ మనం ఆ విజువల్ చూస్తూ ఉన్నాం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేసేది. సో మీరు కూడా సీజన్తో సంబంధం లేదు. జనరల్గా మనం మొక్కలు సీజన్లోనే స్టార్ట్ చేస్తాం కదా, ఈ సీజన్తో సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది. అది చూడండి. సో ఇది పరిస్థితి. సో మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంటిని పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుతుండడం పాటుగా పచ్చదనంతో, చల్లదనంతో, ఆ ప్యూర్ ఆక్సిజన్తో మంచి ఆరోగ్యవంతమైన జీవనం వైపు అడుగులు వేయండి. సో వానలు వాపసు రావాలంటే, కోతులు అడవికి పోవాలంటే పచ్చదనం అవసరం. వేడిని తట్టుకోవాలన్నా, ఎండాకాలాన్ని తగ్గించాలన్నా, చల్లదనంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, డాక్టర్లకు డబ్బులు దారబోయాల్సిన అవసరం లేకుండా ఉండాలన్నా పచ్చదనాన్ని మనం గ్రీన్ సమాజాన్ని నిర్మిద్దాం, గ్రీన్ సొసైటీని నిర్మిద్దాం. ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.